ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. ఓం ఉచ్చిష్ట మహాగణపతి నమః, పంచభూతములాయ నమః, అష్టదిక్పాలకులాయ నమః, నవగ్రహం. ఓం శ్రీ ఇలవేల్పు లక్ష్మీనరసింహస్వామి నమః. జన్మజాతకం జ్యోతిష్య కార్యక్రమానికి స్వాగతం తెలుపుతూ ప్రేక్షక మహాశైలందరికీ కూడా నమస్కారములు. లైవ్ ఓపెన్ అయిపోయాయి. అంటే లైన్స్ మీరు మాట్లాడవలసిన టీవీ నంబర్కి ఫోన్ చేసేసి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారి యొక్క పేరు, తేదీ, నెల, సంవత్సరం మరియు పుట్టిన సమయం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, తెల్లవారుజామున. ఇక పుట్టిన ఊరు విషయానికి వచ్చినప్పుడు పల్లెటూరు కానీ లేదా గ్రామం అయినచో పక్కన ఉన్న పట్టణం పేరు తెలియచేయండి, లేదా మీ డిస్టిక్ హెడ్ క్వార్టర్ అంటే డిస్టిక్ అంటే మీకు కావలసిన జిల్లా పేరు, ఏ జిల్లాలో పుట్టారో ఆ పేరు తెలియచేయండి. ఖచ్చితంగా మీ జాతక చక్రాన్ని పరిశీలన చేస్తూ మీకు కావలసిన విషయాలని నేను చక్కగా మీకు అందిస్తాను అని తెలియచేస్తూ, ఇక ముఖ్యంగా చూసినప్పుడు ప్రతి ఒక్క జాతకంలో 9 గ్రహాలు ఉంటాయి. అయితే వెస్ట్రన్ సిస్టంలో చూసినప్పుడు మరి ఒక 3 గ్రహాలు ఎక్కువ అయిపోతాయి. అయినా కూడా మనం పాటించేది సూర్యుడు, చంద్రుడు, వీళ్ళిద్దరూ వెలుతురు గ్రహములు అని చెప్పుకుంటాం. అంటే లైటనింగ్ ప్లానెట్స్ అంటాం. సరే, మరి ఈ 2 గ్రహాలు అయిన తర్వాత మనకు కుజుడు, బుధగ్రహము మరియు గురుగ్రహము, శుక్రగ్రహము, శనిగ్రహము, ఈ 5 గ్రహాలు ఈ 2 గ్రహాలకు తోడు వెళ్ళేది. అంటే తారలు అంటాం. అయితే నక్షత్రాలు అన్నది వేరు, తారలు అన్నది వేరు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కొంచెం మీరు ఆలోచన పెట్టుకోవాలి. ఎందుకన్నప్పుడు 2 గ్రహములు అన్నప్పుడు సూర్యుడు అన్నప్పుడు రాజగ్రహము, చంద్రుడు అన్నప్పుడు రాణిగ్రహము. ఈ రాజా రాణి అంటే వీళ్ళిద్దరికీ సేవకులు ఈ 5 గ్రహాలు అన్నమాట. కాబట్టి ఏం చేశారంటే జ్యోతిష శాస్త్రంలో సూర్య భగవానికి ఒకటే ఇల్లు అంటే సింహం. ఇక దాని పక్కన ఉన్నది ఏమిటి అన్నప్పుడు ఏంటంటే చంద్రుని యొక్క కర్కాటకం రాణి ఇల్లు. ముందు రాణి ఇల్లు వస్తుంది కాలచక్రం ప్రకారంగా, రెండవది రాజ ఇల్లు వస్తున్నది. ఈ ఇద్దరికి వీళ్ళని ఒక మధ్యంగా పెట్టుకొని చూస్తే సూర్యుని కింద బుధుడు ఉంటాడు, బుధుని పక్కన శుక్రుడు ఉంటాడు, శుక్రుని పక్కన కుజుడు ఉంటాడు, కుజుని పక్కన వచ్చి గురువు ఉంటాడు, గురు పక్కన వచ్చి శని భగవానుడు ఉంటాడు. అంటే ఇక్కడ శని వరకు అంత్యమైపోతున్నది. ఇటు కర్కాటకమని చెప్పబడే చంద్రుడి నుంచి తీసుకుంటే చంద్రుని పక్కన బుధుడు, బుధుని పక్కన కుజుడు, శుక్రుడు, శుక్రుని పక్కన కుజుడు, కుజుడు పక్కన గురువు, గురువు పక్కన శని. ఎటు చూసినా కూడా సూర్య చంద్రులు అలగలగున్నా కూడా సపరేట్గా ఉన్నా కూడా అక్కడి నుంచి మనం లెక్కిస్తే ఈ 5 గ్రహాలు చంద్రునికి తోడుగా ఉంటున్నాయి. మరల కింద ఉన్న 5 గ్రహాలు సూర్యునికి తోడుగా ఉంటున్నాయి. అంటే ఇక్కడ సూర్య చంద్రులు ఇద్దరు. అయితే ఈ 5 గ్రహాలు మాత్రము తమకు 2 ఇండ్లు తీసుకున్నాయి, అంటే రాసులు తీసుకున్నాయి, ఆధిపత్యము అని చెప్పుకుంటాము. కాబట్టి ఏంటంటే ఇక్కడ సూర్యుడు, చంద్రుడు. ఇందులో ఒక రహస్యం ఏమి దాగి ఉన్నదంటే నా అనుభవంలో చూసినప్పుడు ఎవరైనా జ్యోతిష్కుని దగ్గరకు వచ్చి అయ్యా మా వారు బాగలేరు, హాస్పిటల్లో వేశాను, ఆయన బ్రతుకుతాడా పోతాడా ఏంటి అని చెప్పి ఒక విషయం అడిగారనుకోండి, ప్రశ్న వేసినప్పుడు చంద్రుడు గనక ఈ చంద్రుడి నుంచి మనం ముందుగా చెప్పుకున్నామే ఆ 6 అంటే కర్కాటకము, మిథునము, వృషభము, మేషము మరియు మీనము, కుంభం, ఈ 6 రాశిలో ఉంటే మాత్రము అమ్మా దేహానికి లోపం కానీ ప్రాణానికి ఎటువంటి హామీ లేదమ్మా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అంటే అక్కడ దేహానికి హాని కానీ ప్రాణం పోదు. ఇది ప్రశ్నశాస్త్రంలో చూసుకునే ఒక అవకాశాలు ఇది. సరే, మరి ఆ అమ్మాయి అడిగినప్పుడు లేదా ఎవరో ఒకరు అడిగినప్పుడు ఇలా ప్రాణానికి సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు ఆయుష్ సంబంధించిన ప్రశ్నలు అని అనుకుంటాము. ఆయుష్కు సంబంధించిన ప్రశ్నలు వేసినప్పుడు అదే చంద్రుడు అంటే గోచార చంద్రుడు సూర్యునికి కింద భాగంలో ఉంటే, అంటే సింహరాశి నుంచి మకర రాశి లోపట ఉంటే
ప్రాణానికి హాని అని చెప్పవచ్చు. ఇది నేను ఎన్నో జాతకాలలో చూసినదే మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి అయ్యా పెళ్ళి ఎప్పుడైతుంది, సంతానం ఎప్పుడు వస్తుంది, ఉద్యోగం దొరుకుతుందా, ఇది కాకుండా మీరు అడిగే ప్రశ్నలకు ఇది కాకుండా జవాబు చెబుతూ జ్యోతిష శాస్త్రం నేర్చుకున్న వాళ్లకు ఉపయోగంగా, వృత్తిపరంగా చేసేవారికి ఉపయోగంగా, జ్యోతిష శాస్త్రం నేర్చుకుంటున్న విద్యార్థులకు అనుకూలంగా, వాళ్లకు ఉపయోగకరంగా ఉండాలని చెప్పేసి నా కోరిక. కాబట్టి ఏంటంటే ఇలా మనం జాతక చక్రంలో 9 గ్రహాలు, ముందు మనం 2 గ్రహాలు సూర్య చంద్రులు చెప్పుకున్నాము. దీన్ని సూర్యునికి జ్యోతిష్కుడు ఏం చేస్తాడంటే సూర్యుడిని చెప్పడు, రవిని చెప్పుకుంటాడు. కాబట్టి ఏంటంటే రవి చంద్రులు 2 గ్రహాలు, 5 గ్రహాలు మనం చెప్పుకున్నట్టు. ఈ 2 గ్రహాలకు అమావాస యోగము, పౌర్ణమి యోగము మరియు ఏంటంటే కొన్ని యోగాలు మాత్రమే ఇచ్చారు. అయితే ఈ 5 గ్రహాలకు పంచమహాపురుష యోగాలు అని చెప్పేసి 5 విధానాల యోగాలు వారు ఇచ్చారు. అయితే పంచమహాపురుష యోగాలు ఉన్న జాతకంలో కూడా ఆహా నీకేంటమ్మా బుధుడు చాలా బాగున్నాడు, కుజుడు చాలా బాగున్నాడు, శుక్రుడు మాలవీయ యోగం బాగున్నది అని అన్నీ చెప్తే జీవితంలో చూసినప్పుడు, ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు, సమయంలో చూసినప్పుడు డెడ్ అగ్నెస్ట్గా ఉంటాయి. ఎందుకండి ఇలాగా ఉంటాయంటే ఇతర గ్రహాలను కూడా పరిశీలన చెయ్యాలి. కేవలము శాస్త్రంలో చెప్పింది కేంద్రంలో త్రికోణంలో ఉంటే, తన స్వయక్షేత్రంలో ఉంటే బలము అని చెప్పేసి, అయితే ఆ బలం బలంగా ఉంటుందా బలహీనంగా మారుతుందా అన్నది ఇతర గ్రహాలతోటే ఉంటుంది. అందుకోసమే మన పెద్దలు ఏ ఒక్క పని అయినా, చిన్న పని అయినా, చెడ్డ పని అయినా, మంచి పని అయినా ఏదైనా ఒక 4-5 కావాలరా బాబు అని చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా ఒక గ్రహము పని చెయ్యదు. ఆ గ్రహం అన్నది ఇతర గ్రహాలతోటి చేరినప్పుడే అది పని చేస్తుంది, లేదా ఇతర గ్రహాలు దీనితోటి చేరినప్పుడే పని చేస్తాయి, కానీ ఉత్తత మాత్రము పని చెయ్యవు. కాబట్టి ఇది రాహు కేతువులు. ఇక మిగులు 2 గ్రహాలు 5, 2, 7, 2, 9 కదా. కాబట్టి ఏంటంటే ఈ 2 గ్రహాలు రాహు కేతువులు అంటేనే ఒకటే మీరు తెలుసుకోవాలండి, ప్రతి ఒక్క పనిని ఆటంకంలో ఇబ్బందులు కలగజేస్తాయి. ఇందులో రాహు కొంచెము పర్వాలేదు, చూసి చూడనట్టు వదులుతాడు. అయితే కేతు మాత్రం సచ్చిన వదలడు. నువ్వు ఏం చేసినా కూడా సరే వెంటనే అడ్డంకులు పెడతాడు, వెంటనే అటాక్ అయిపోతాడు. ఆ రిమోట్ అన్నది ఏంటంటే మన ఎంబడే ఉన్నట్టే. కేతు భగవానుడు అంటేనే చాలు మన ఎంబడి ఉన్నట్టు. అందుకోసమే రాహుకేతువులు అంటే అందరికీ అంత భయం. రాహుకేతువులు ఉన్నప్పుడు కేవలము సర్పదోషాలు ఇస్తాడు, కాలసర్పదోషం ఇస్తాడు అని చెప్పేసి ఇది కాదు. అయితే వీళ్ళు కర్మకారకులుగా ఉన్నారు. కాబట్టే గత జన్మంలో తాత ముత్తాతలను చూపించేవారు ఈ రాహువు కేతువులు. తాత వంశము చూపించేవాడు రాహు. అయితే ఈ నానమ్మ అమ్మమ్మ ఈ వంశాలన్నీ చూపించేది ఎవరు అంటే కేతు భగవానుడు. కాబట్టి వీళ్ళిద్దరు కర్మకారకులు అంటాము. వంశపారంపరంగా వచ్చే ఇవన్నీ దోషాలన్నీ వీళ్ళిద్దరిని పట్టుకుంటేనే చూపిస్తుంది. కాబట్టి ఏంటంటే ఉదాహరణకి ఒక ఇంట్లో చూడండి, అందరూ సడన్గా చనిపోతూ ఉంటారు. ఏమైందయ్యా అంటే ఆ బస్సు కింద పడి చచ్చిండయ్యా అంటారు. ఏమైంది ఆయన అంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్ అయిందయ్యా, బండ్లో పోతూ డక్కున పడ్డాడు, ఎదుటోడు గుద్దిపోయినాడు. ఏమైందిరా నాయన అన్నట్టు ఊరు వేసుకొని చచ్చిపోయినట్టు. ఏమైందిరా బాబు అంటే రైలు కింద పడిపోయాడు. ఇటువంటిది అన్నీ జరిగే సంఘటనలన్నీ ఆ ఇంటిలో కుటుంబ దోషం ఉన్నది అని చెప్పేసి మనం తెలుసు. ఇలా గుర్తుపట్టాలంటే జాతకంలో గుర్తుపడటానికి ఎవడి వల్ల కాదు. ఈ రాహుకేతువులు పట్టుకున్నప్పుడే వాళ్ళు సూచిస్తారు. అందుకోసమే వంశపరంపరంగా మీ జాతకంలో దోషం ఉన్నదా లేదా. ఇప్పుడు ఏంటంటే ఏమయ్యా మీ ఇంట్లో 2 భార్యలు ఉన్నారా, మీ తాతకంటే ఉన్నారు సార్, మా తాతకేందు సార్, మా అయ్యకు ఉన్నారు సార్, మా పెద్దనాయనకు ఉన్నారు సార్, మా చిన్నాయనకు ఉన్నారు సార్, ఎందుకు సార్ నాకు కూడా ఉన్నారు సార్ అంటారు. కాబట్టి ఏంటంటే ఇట్లా వంశంగా వచ్చేదంటే రాహుకేతులు సూచిస్తారు. ఈ రాహుకేతులు ఒక ఎత్తు అయితే మాందిగ్రహ దోషం అన్నది కూడా ఒక ఎత్తు. ఈ రాహుకేతుల తర్వాత వచ్చేవాడు మాంది. అయితే వంశపరంపరంగా ఏమన్నా వస్తుందంటే రాహుకేతుని చూస్తాము, ఈయనకి ఏమన్నా ఉంటుందా అన్నది మాందిని చూస్తాము. కాబట్టి ఈ గ్రహాలు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. నమస్కారం అండి. నమస్కారం స్వామి. చెప్పండి ఎవరి గురించి? సంజీవ్ రెడ్డి సార్. ఈయన డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదు స్వామి. లేదా? సరే ఏం కావాలి? ఒక నిమిషం స్వామి. 12/1/1986. 12/1/1986. పుట్టిన టైం చెప్పండి. పుట్టిన టైము
లేదు స్వామి తెలియదు. పొద్దున సాయంత్రం అట్లా సార్ పొద్దున సాయంత్రం అట్లా తెలుసుకోండి. లేదు సార్ నైట్ టైం ఉండొచ్చు స్వామి. సరే ఇప్పుడు ఏంది ఈ పిల్లవానికి ఉద్యోగం గురించి అడుగుదాం అనుకుంటున్నావా? ఒంట్లో ఇట్లనే బాగుంటలేదు స్వామి. ఆరోగ్యము ఉద్యోగము ఈ పిల్లవానికి పెళ్లి చేసిండ్రా? పెళ్ళి అయింది స్వామి. సరే 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 ఇప్పుడు ఆరోగ్యం గురించే చూద్దాము. ఎందుకంటే ఈయన డేట్ ఆఫ్ బర్త్ సరిగా లేదు కాబట్టి ఆరోగ్యం అన్నది కొంచెం అనుకూలత లేదు. ఎందుకన్నప్పుడు అంటే దేహం అన్నది కొంచెం బలహీనంగా ఉన్నది. ఈ పిల్లవానికి అయ్యా ఈయనకు పొత్తి కడుపు సంబంధించిన రుగ్మతులు ఉన్నాయా? పొత్తి కడుపు ఉంటాయి స్వామి. శ్వాస లంగ్స్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, ఊపిరితిత్తులకు సంబంధించినది, సర్ది జుకాం, నడిస్తే దమ్ము అట్లా వస్తుంది స్వామి, ఆయాసం అవుతుంది. అదే ఆయాసం కూడా ఉన్నట్టు చూపిస్తుంది. దీనికి అన్నిటికీ కారణం ఏంటంటే లగ్నంలో కుజుడు మరియు రెండో ఇంటి వాడు బుధుడు, సప్తమ స్థానంలో శని భగవానుడు చంద్రుడు కలిసి ఉండడం అన్నది ఈ దమ్ము దగ్గు రోగం ఇచ్చేది, ఆరోగ్యం చెడగొట్టేది. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే చంద్రుడు అన్నవాడు ఆరోగ్యం చూపించే దేహకారకుడు, అయితే శని భగవానుడు రోగం ఇచ్చేవాడు. కాబట్టి ఏంటంటే ఈ రెండు గ్రహాలు బాగలేకపోతే ఉడుకుడుకు నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఇక్కడ కుజుడు ఉన్నాడయ్యా. కాబట్టి ఏంటంటే కొంచెం రాహు కేతువులకు మరియు శని భగవానుడు ఏది ఏమైనప్పటికీ కూడా మీది పుట్టిన డేట్ ఉన్నది కాబట్టి టైం అన్నది మీరు నేరుగా వస్తే టైం అన్నది కరెక్ట్గా తీసిస్తాను. టైం తీసిచ్చిన తర్వాత ఈయనకి ఏమి చేయాలి, ఈయన రోగం అన్నది ఇప్పటికే అంతమైపోతుందా లేకపోతే ఇంకా కంటిన్యూషన్ వస్తుందా ఏం కథ అన్నది మనం చూసుకుందాము. దానికి ఏమిటంటే ఈయనకు మందులు వచ్చేసి అలోపతి మందులా లేకపోతే ఆయుర్వేద మందులా, సిద్ధా మెడిసినా లేకపోతే మనకు హోమియోపతి మందులా, ఏ మందులు తింటే ఈయనకు బాగుంటుంది ఏం కథ అన్నది ఖచ్చితంగా చూసుకోవచ్చు. ఒకటి. రెండవది ఏమిటన్నప్పుడు ఇలా భార్య గారి జాతక వివరాలున్నా కూడా తీసుకొని వస్తే కొంచెం అనుకూలం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇది మీరు ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే శని చంద్రుడు మాత్రం కలిసి ఉండొద్దండి. ఎవరి జాతకంలో ఉంటుంది పెద్ద తలకాయ నొప్పి. ఎందుకు తలకాయ నొప్పి అన్నది కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా చంద్రుడు అన్నవాడు 2 రోజులు అతివేగంగా పయనించేవాడు. ఒక కుర్రవాడు అనుకుందాం, వయసులో ఉన్న ఒక కుర్రవాడు. ఈ శని భగవానుడు ఏంటంటే ముసలవాడు. కాబట్టి ఏంటంటే కుర్రవాడితోటి ముసలివాడు పోటీ కుదురుతుందా? కుదరదు. కాబట్టి ఏంటంటే ఇక్కడ దేహం అన్నది కొంచెం లోపించి ఉన్నదండి. మీరు ఒకసారి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. దీనికి ఏం చేయాలన్నది ఖచ్చితంగా నేను తెలియజేస్తాను. మరొక విషయం ఏంటంటే 2వ స్థానం నుంచి బుధుడు ఆపరేట్ చేయడం అన్నది కూడా అనుకూలం కాదు. ఎప్పుడైతే 2వ స్థానాధిపతి లగ్నంలో ఉంటాడో ఇది 6వ స్థానానికి అనుకూలమైన వాతావరణం చూపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం అన్నది కొంచెం దెబ్బతినే ఒక అవకాశాలనే సూచిస్తుంది. మీరు దయచేసి ఒకసారి పర్సనల్గా కలవండి, సరేనా? సార్ ఆరోగ్యం కొంచెం లోపం ఉన్నదయ్యా. ఒకసారి మీరు మీ ఈ అబ్బాయి ఒక భార్యది జాతక వివరాలన్నీ తీసుకొని ఒక్కసారి నన్ను కలవండి, సరేనా? రైట్. ఇంకా ఏమైనా అడగాలనా? అదే ఎదుగుతలేదు స్వామి, ఎంత చేసినా పైసలు అనేది బరకత్ ఉంటలేవు అంటున్నారు. అదే 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 ఇవన్నీ ఉన్నప్పుడు ఆటంకాలు ఇబ్బందులు ఇన్ని ఉన్నప్పుడు రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉన్నప్పుడు ఇది ఇట్లనే ఉంటుంది. ఒకసారి మీరు పర్సనల్ కలవండి, భయపడవసరం లేదు. ఓకే సార్. ఇప్పుడు 9 గ్రహాల గురించి చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా చూసినప్పుడు కర్మకారకులు అని చెప్పబడేవారు 2 గ్రహాలు. ఈ 2 గ్రహాలు రాహుకేతువులు. ఈ రాహుకేతువులు ఏం చేస్తారంటే, నమస్కారం అండి. హలో, నమస్కారం మేడం. ఎవరి గురించి? పేరు చెప్పండి. యాదగిరి. సరే అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే, హైదరాబాద్లో ఏడా? బల్కంపేట్. సరే, డేట్ ఆఫ్ బర్త్ ఉందా నీది? లేదు. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? నేను ఆటో కొన్నాను అనుకుంటున్నాను. సరే, నువ్వు ఒక పని చేయి, టీవీ చూసి మాట్లాడకు. నేను చెప్పిన తర్వాత నువ్వు విని మాట్లాడితే కాల్ కట్ అయిపోతుంది. నువ్వు నేరుగా విను. ఇప్పుడు ఏం కోరికలు నీది ఏందన్నది నేను తెలియజేస్తాను. దాన్ని బట్టేసి మనం చూద్దాము. నువ్వు ఆటో కొంటావా లేదా, అవకాశం ఉంటుందా లేదా అన్నది కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చక్కగా విను. ప్రస్తుతానికి నువ్వు ఆటో కొనే యోగం ఉన్నది. అయినా కూడా ఏమిటంటే ఆ ఆటోను పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలంటే సవారీ చేసుకొని బతకాలన్న కోరికలు ఉన్నదని చెప్పేసి తెలియజేస్తుంది.
ఇంతకుముందు నువ్వు ఇది చేసావా, ఆటో నడిపించావా? ఆటోనే నడిపిస్తాడు సార్, ఆటోనే నడిపిస్తాడు. ఇంతకుముందు కూడా నడిపించి ఉన్నాడు. ఇప్పుడు కొత్తగా బండి కొనుక్కొని నాదేని పెట్టుకోవాలని చెప్పేసి కొంచెం తగతగలు ఆడుతున్నాడు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే అయ్యా కొద్ది రోజులు ఓపిక పట్టు, ఇంకొక నెల రోజులు ఓపిక పెట్టు. నెల రోజులు అయిన తర్వాత నువ్వు కొనుక్కున్నప్పుడు ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాలి, లేదంటే మన బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలి. ఎల్లమ్మ గుడి దగ్గర పోయేసి పూజ చేసుకో. పూజ చేసుకున్న తర్వాత ఆ ఆటోలో వచ్చి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఫోటో పెట్టుకో. ఆడ మనకు గుడికాడ దొరుకుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అంటేనే మురుగప్ప. అయ్యప్ప స్వామి పెట్టి మొక్కినప్పుడు దీక్ష చేసినప్పుడు పక్కన వినాయకుడు ఉంటాడు, మురుగప్ప ఉంటాడు, చూసి తెలుసు కదా. కాబట్టి ఏంటంటే ఆ అయ్యప్ప స్వామి ఫోటో అందులో పెట్టుకొని చేసుకో. కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అయితే ఈ ఆటో కూడా నువ్వు ఏమిటంటే ఆ ఇన్స్టాల్మెంట్లో కొందామని చూస్తున్నావు, పైసలు అయితే నీ దగ్గర లేవు, ఇన్స్టాల్మెంట్లో కొని నెల కట్టుకుందాం అనుకుంటున్నావు. అది ఫలిస్తుంది నీకు, ఖచ్చితంగా చేసుకో. అయితే ఒక నెల రోజులు ఆగి నువ్వు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సరే. హలో సార్, నమస్కారం, చెప్పండి. నమస్కారం సార్. ఎవరి గురించి? నా గురించి సార్. మీ పేరు చెప్పండి. నా గురించి నవీన్. నవీన్. నవీన్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 5/3/1990. 5/3/1990 అమ్మా. 1990. టైం చెప్పు నాన్న. టైమ్ ఆఫ్ బర్త్ సాయంత్రం ఎన్ని గంటలకు? సాయంత్రం 7:38. 7:38 నుంచి 9 గంటల మధ్యలో. అయ్యా 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో. అబ్బా, 2 గంటలు అంటే వేస్ట్ నాన్న. నీకేం కావాలి చెప్పు? ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు? ఉద్యోగం కావాలనా లేకపోతే చదువుకుంటావా? ఆటంకాలను ఇబ్బందులు అదే నువ్వు అడగకముందే తెలుసుకోవచ్చు. అయితే చూద్దాం ఏం కథ అన్నది. రాత్రిపూట 8 గంటలకు తీసుకున్నా. అయినా కూడా నా అనుభవంతో నేను చెప్తా. ఇప్పుడు ఏంటంటే 6వ స్థానంలో ఎప్పుడైతే చంద్రుడు శని భగవానుడు ఉంటాడో చేస్తున్న పనిలో ఆటంకములు ఇబ్బందులను ఖచ్చితంగా తెలియజేస్తుంది. కాబట్టి ఏంటంటే నువ్వు సంతోషంగా ఒక్కరోజు కూడా డ్యూటీకి పోయినది ఆడ చూపిస్తలేదు. ఏడ్చుకుంటా పోతావు. ఆడపోయి ఎంత పని చేసినా కూడా వాళ్ళు కూడా నిన్ను ఏడ్పించే పంపిస్తారు అని చెప్పేసి తెలియజేస్తుంది. కాబట్టి నువ్వు ఇంకొక 3-4 నెలలు ఈ ఇబ్బంది పడవలసిందే. తదుపరి వచ్చేసి నువ్వు మారుకో. అప్పుడు కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మరొక విషయం చూసినప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దశను చూసినా కూడా మనకు కొంచెం అనుకూలంగా లేదు. అనుకూలం లేనప్పుడు ఏమి చేయాలన్నప్పుడు ఏంటంటే నవగ్రహాల ప్రదక్షిణ చేస్తూ అందులో శని భగవాన్ కొంచెం పూజలు పునస్కారాలు చేసుకో. కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు నాయనా? హైదరాబాద్ ఎక్కడమ్మా? ఓల్డ్ సిటీ. వీలైతే ఒకసారి పర్సనల్ కలువు, సరేనా? పర్సనల్ కలిసినప్పుడు నీ మరికొన్ని యాంగిల్స్లో నీ జాతకం పరిశీలన చేస్తే నీకు అనుకూలమైన ఉద్యోగం ఏమిటి, లేదా వ్యాపారం ఏమైనా పెట్టుకోవడానికి అవకాశాలు ఉంటాయా, లేదా ఉద్యోగం అంటే ఏ తరపు ఉద్యోగంలో చేసుకుంటే బాగుంటుంది, ఇంకా మళ్ళీ ఏం ప్రికాషన్ తీసుకోవాలనేది నేను కరెక్ట్గా చెప్తాను ఆయన, సరేనా? మా ఆఫీస్కు ఇది ఏం చేయాలంటే నువ్వు లైవ్ కార్యక్రమం అయినాక ఫోన్ చేయి. ఫోన్ చేస్తే నేను అడ్రస్ చెప్తా, సరేనా? ఉద్యోగం, చదువు, మరియు ఏంటంటే వయసు వచ్చిన పిల్లలు ఉంటే మాత్రం పెండ్లి అయిన తర్వాత ఒక 2-3 ఏళ్ళ సంతానం కలిగితే పర్వాలేదు. లేదు అన్నప్పుడు ఏంటంటే మళ్ళా సంతానం. ఇవన్నీ రొటీన్. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత ఇవి మనము ఎదురు చూడక తప్పదు. నష్టాలు కానీ కష్టాలు కానీ అనుభవించక తప్పదు. ఇప్పుడు మనం 2 గ్రహాల గురించి చెప్పుకుంటున్నాం. ఎవరు ఆ 2 గ్రహాలు? రాహు కేతువులు. ఈ రాహు కేతువులు ఏం చేస్తారు? కర్మకారకులు. కాబట్టి గత జన్మంలో నువ్వు చేసుకున్నదన్నీ జమ చేసేసి ఒక చిట్టా కింద రాసి, అంటే పద్దు కింద రాసి లెక్కలన్నీ వేసేసి ఆ లెక్కల పుస్తకం ఏం చేస్తాడంటే శని భగవాన్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తారు. అయినా ఇక పట్టుకో శని భగవానుడా అని చెప్పేసి ఇస్తాడు. ఆ శని భగవానుడు ఏం చేస్తాడు? నీకు కావాల్సినవి అన్నీ ఆయన ఏ టైంలో ఏం అందియాలన్నది కరెక్ట్గా ఫిక్స్ చేసి ఆయన ఇస్తాడు. ఎందుకంటే ఆయననే ఆయుష్ కారకుడు. ఎప్పుడు ఏం జరగాలి, ఎప్పుడు ఏం దొరకాలన్నది ఆయననే. తత్మగ్రహాలన్నీ ఈయనకు ఇచ్చారు. అయితే కొన్ని విషయాలలో చూసినప్పుడు ఒక్కొక్కసారి ఎమ్మెల్యే ఉంటాడు మన ప్రాంతంలో.
ఒక ఎంపీ ఉంటాడు, ఒక కౌన్సిలర్ మన ఏరియాకు ఉంటాడు. అయితే ఎమ్మెల్యే ఎంపీ కూడా కౌన్సిలర్ దగ్గర భయపడతారు. మనం చూసేటోళ్ళు ఏమేమనుకుంటా, ఒక వాడు ఒక ఇది ఈయన కౌన్సిలర్, ఈయనకు పోయి ఎమ్మెల్యే భయపడతాడా, ఎంపీ భయపడతాడా అంటే అక్కడే ఉంటుంది పవర్. కాబట్టి ఏంటంటే అలాగే జాతకంలో కూడా ఎన్ని గ్రహాలు ఎట్లా ఉన్నా కూడా శని భగవానుడు చక్కగా లేకపోతే నువ్వు ఏం చేయలేవు. శని భగవానుడే కార్పొరేటర్ అనుకో. కాబట్టి ఏంటంటే ఎప్పుడప్పుడు ఏమేమి చేయాలి అన్నదంతా ఆయన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆయుష్కారకుడు అంటాము. అలాగే ఈయనను జీవనకారకుడు అని కూడా మరొక పేరు ఉన్నది ఈయనకు. జీవనకారకుడుని ఎట్లా పేరు వచ్చింది అని చెప్పేసి ఒకసారి చూస్తే కాలపురుష తత్వంలో ఏం చేశారంటే దశమ స్థానం మకరం. మకరం అంటే పేరు, ప్రతిష్ట, కీర్తి. ఈ పేరు, ప్రతిష్ట, కీర్తి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు చేస్తున్న పనుల నుంచే వస్తుంది. 10వ స్థానం అంటే జీవన స్థానం, వృత్తి స్థానము. నువ్వు ఏం పని చేయాలి, నిత్యం ఏం పని చేసుకోవాలి, ఈ పని చేసేసి నీ కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఇతరులతోటి ఎలా ఉండాలి, అన్ని ప్రతి ఒక్క విషయాన్ని ఈ దశమ స్థానమే సూచిస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ దశమ స్థానం అన్నది ఏంటంటే మనకు వృత్తి స్థానం. కాబట్టి ఈ వృత్తి స్థానానికి అధిపతి ఎవరు అన్నప్పుడు ఏంటంటే శని భగవానుడు. ఈ శనీశ్వరుడు శని గ్రహము. ఈ శని గ్రహము మంచిగా ఉంటే పర్వాలేదు, చెడుగా ఉంటే మాత్రము చాలా చాలా కష్టము. బ్రతికినంతకాలం ఏదో ఒక ఇబ్బందులు అనుభవించక తప్పదు శనీశ్వరుడు. సరే, ఈ శని భగవాన్నే జీవనకారకుడు అంటాం. ఎవడెవడు ఏమేం పని చేసి ఏం డబ్బు సంపాదించుకొని ఎట్లా పిల్లల్ని భార్యను పోషించాలన్నది ఆ శని భగవానుడు సూచిస్తాడు. సరే, నువ్వు మంచి పరంగా అంటే మంచితనంగా, న్యాయంగా, ధర్మంగా నువ్వు పని చేస్తూ డబ్బు సంపాదిస్తే పేరు, ప్రతిష్ట, కీర్తి రాకుండా మరొకటి ఏమిటంటే నువ్వు ఏమి కోరికలు కోరుకున్నావో ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కోరికలు ఉంటాయండి. చిన్నప్పుడు ఒకానొక కాలంలో చూసినప్పుడు నడుచుకుంటూ పోయేవాళ్ళం. ఆ తర్వాత కొంతమంది దగ్గర సైకిల్ ఉండేది. ఆ సైకిల్లో కూడా మాకు తెలిసినంతవరకు అట్లా సైకిలు, ఎరుకల సైకిలు అని చెప్పేసి అట్లా ఉండేది. ఆ సైకిల్ తర్వాత ఎవరింటిలోనా అంబర్ సైకిల్ ఉన్నదంటే అమ్మ రాయల్ సైకిల్, అంబర్ సైకిల్, అమ్మ వీళ్ళు పెద్దోళ్ళరా నాయన అని చెప్పేసి అట్లా చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత ఏమైంది, సువేగా, లక్ష్మీ మోటార్స్ అని చెప్పేసి మొపైడ్ బండ్లు వచ్చినాయి. ఆ తర్వాత ఏమైపోయినాయి, 2 స్కూటర్లు వచ్చినాయి, వెస్పాలు వచ్చినాయి, ఇంకా ఏమేమో వచ్చినాయి, వాయుదూత, రాజదూత అని చెప్పేసి ఏమేమో వచ్చినాయి. అట్లా ఎందుకు నేను చెప్తున్నంటే కాలానికి అనుకూలంగా మార్పులు చేర్పులు అన్నీ వస్తున్నాయి. కాబట్టి మనలో కూడా ఇక్కడ కూడా మార్పులు చేర్పులు అన్నీ వస్తూ ఉంటాయి. ఈ దశమ స్థాన అధిపతి అయిన శని భగవానుడు మన కోరికలు నెరవేర్చే కుంభరాశి అధిపతిగా కూడా ఉన్నాడు. పక్కనే ఉన్నాడు చూడండి. అదే చూడండి, ఏ గ్రహముకు పక్కపక్కన ఇల్లు లేదండి. ఎందుకంటే కాలపురుష తత్వం తెలిసిన వాడే జ్యోతిష్కుడు అవుతాడు. కాలపురుష తత్వం తెలియకపోతే జ్యోతిష్కుడు కాలేడు. కావాలంటే 1,00,000 మంది ముంగట డిబేట్ పెడదాము. కాబట్టి ఏంటంటే ఈ మకరము మరియు కుంభము పక్కనే ఉన్నది, తత్వాన్ని ఎక్కడెక్కడ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇందుకే ఈ శనీశ్వరునికి ఏమంటామంటే మనము జీవనకారకుడు అని చెప్పేసి చక్కగా పిలుచుకుంటాం. ఈ జీవనకారకుడు చక్కగా ఉంటే మన జీవనం చక్కగా సాగుతూ మనం అడిగిన కోరికలను దొరుకుతూ జీవితంలో ముందడుగేసి మంచిగా ఉంటామని అర్థం. కాబట్టి మరి ఒకటి ఏం చేశాడంటే వృత్తి నీకు అనుకూలంగా ఉండాలి. ఆ వృత్తిలో ఇప్పుడు ఒక మనిషి ఒక అటెండర్ పోస్ట్లో పోయి జాయిన్ అయ్యాడా అనుకుందాం. శని భగవానుడు బాగుండి ఆ 11వ స్థానంతో లింకు ఉంటే అటెండర్ అయిన 3 నెలలకే ఒక ప్రమోషన్, సంవత్సరానికి ఒక ప్రమోషన్. ఇలా ఏమైపోతాడంటే ఒక 7-8 సంవత్సరాల చూస్తే ఆ సెక్షన్కి ఇన్ఛార్జి ఉంటాడు. ఏమయ్యా అప్పుడు వచ్చినప్పుడేమో నువ్వు అటెండర్ ఉంటివి, ఇప్పుడు సెక్షన్ ఇన్ఛార్జ్ అంటున్నట్టు, అవునయా నీ ధర్మమో నీ పుణ్యమో నాకు ప్రమోషన్ వచ్చింది. ఇలా శని భగవానుడు అన్నవాడు మంచిగా ఉంటేనే నీకు జీవనంలో అన్ని సౌకర్యాలు దొరుకుతాయి. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు మాట్లాడేది. అమ్మా విజయ్ కుమార్ గారు మాట్లాడేది. విజయ్ కుమారా, ఎవరు కావాలమ్మా నీకు? నేను టాడోకం తరఫు నుంచి కాల్ చేస్తాను సార్. నా పేరు జాకిరా. టాడోకం పోస్ట్ పేడ్ నెంబర్ ఇచ్చేస్తారు కదా మీరు, ల్యాండ్లైన్ నెంబరు. అమ్మా టాడోకం పోస్ట్ పేడ్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడో వస్తున్నది. కాబట్టి ఏంటంటే ఇది బ్రేక్ అన్నమాట. చెప్పుకుంటే ఎంతో ఇదే. కాబట్టి ఏంటంటే సరే, ఇక్కడ శని భగవాన్ గురించి మనం చెప్పుకుంటున్నాం. శనీశ్వరుడు ఏంటంటే
ఎవరి జాతకంలో శని భగవానుడు తులారాశిలో 20 డిగ్రీ లోపట అంటే ఒక 16 డిగ్రీ నుంచి 20 డిగ్రీ లోపట ఎవరికి ఉంటారో ఆయన కొంచెము గత జన్మంలో మంచి పనులు చేశాడు. ఎవరెవరికి? కార్మికులకు, కర్షకులకు, కష్టంలో బాధపడేవారికి గట్టెక్కించడము, ఆడపిల్లలకు మంచి పని చేసినవాడు. అంటే స్త్రీలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెడు చెయ్యడు, మంచిదే చేస్తాడు అని చెప్పి ప్రతి ఒక్కరిని తన మనిషిలాగా ఎన్నుకునేవాడు. మరి ఏంటంటే ఒక ఓనరు, అయ్యా నేను ఫారిన్ వెళ్తున్నా, ఈ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా, దీన్ని చక్కగా నడిపిరా బాబు అంటే న్యాయంగా ధర్మంగా ఓనర్ నడిపించేది కంటే 10 ఇంతల మెరుగుగా నడిపించి ఒక 2-3 ఫ్యాక్టరీలు తయారు చేసేవాడు. అటువంటి చేసినవాడు. మరియు ఏమిటి అన్నప్పుడు ఏంటంటే తన తోబుట్టువులకు, అంటే ఎప్పుడైతే శని భగవానుడు ఉంటాడో శని భగవానుడు అన్నలు అక్కలను చూపిస్తాడు. మరి అదే సమయంలో చూసినప్పుడు ఏంటంటే స్నేహితులను కూడా చూపిస్తాడు. అవసరం ఉన్నప్పుడు ఆదుకుంటాడు. అబ్బా దేవుళ్ళక వచ్చి కాపాడినవరా నాయనా అని చెప్పి చెప్పుకుంటాం కదా, అటువంటి దీంట్లో చేసేవాడు అని చెప్పేసి ఇటువంటి కార్యములలో మీరు మంచి పనులు చేసి ఉంటే వాళ్ళని చెడగొట్టకుండా వాళ్ళ సంసారాలను నాశనం చేయకుండా ఉన్నప్పుడు నీకు ఈ జన్మలో ఏమి దొరుకుతుంది అంటే వీళ్ళందరూ నీకు దోస్తులుగా ఉంటారు. నువ్వు నోరు తెరిస్తే చాలు, అయ్యా నేను చేసి పెడతాను సార్, నువ్వెందుకు ఇది చేస్తున్నావు, కూసో. ఎంత పెద్దవాడున్నా కూడా రే బాబు తమ్మి కష్టపడకు నాయన, నేను చేసి ఇస్తాలే, నాకు చెప్పినావు కదా, నీ పేరు చెప్పింది కదా, నేను చేసి ఇస్తాను. ఇట్లా మీకు మర్యాద ఇవ్వన్నది, పేరు ప్రతిష్ట కీర్తి అన్నది గత జన్మంలో చేసుకున్న పుణ్యం కొలది ఈ జన్మంలో కూడా నీకు వస్తుంది. ఎవరికైతే జన్మజాతకంలో శని భగవానుడు మంచి స్థితిగతిలో ఉంటాడో వాళ్లకు పొత్తికడుపు కింద భాగం నుంచి తొడ భాగం లోపట అంటే అర్థం చేసుకోండి పుట్టుమచ్చ ఉంటుంది. మరి అదే సమయంలో చూసినప్పుడు అంగసాముద్రిక లక్షణం హస్తరేఖల ప్రకారంగా చూసినప్పుడు చిటికెన వేలు మీద ఒక మచ్చ ఉంటుంది. లేదా చూపుడు అంటే మధ్య వేలైన శని వేలు ఇందులో ఒక ఇది ఉంటుంది, స్టార్ అన్న ఉంటుంది, లేదా ఒక మచ్చ అన్న ఉంటుంది. కేవలం జాతకం అంటే కాదండి, జ్యోతిష శాస్త్రంలోనే హస్త సాముద్రికం తీసుకోవచ్చు, అంగ సాముద్రికం తీసుకోవచ్చు, వాస్తు శాస్త్రం తీసుకోవచ్చు, సంఖ్యాశాస్త్రం తీసుకోవచ్చు, అదృష్టరత్నం ఏమి వేయాలన్నది తీసుకోవచ్చు. ఇది తల్లి శాస్త్రము, మీ యొక్క జాతక చక్రము జ్యోతిష శాస్త్రం. కాబట్టే నేను జ్యోతిష శాస్త్రంలో చూడకుండా మీ జాతక చక్రం పరిశీలన చేయకుండా మీరు ఏమి చేసుకున్నా కూడా మీకు అది లభించదు. అక్కడ ఆల్రెడీ ఉన్నదండి. నీ ఇంటిలో వచ్చేసి అక్కడ తెల్లన్నం బువ్వ వండు పెట్టుకొని పప్పు చేసి పెట్టుకున్నప్పుడు నాకు బిర్యానీ కావాలి అని చెప్పేసి గిన్నెల గంట వేస్తే బిర్యానీ వస్తుందా? రాదు, తెల్లన్నమే వస్తుంది. ఆ తెల్లన్నంని నువ్వు ఎట్టెట్లా చేసుకొని తిని చెప్పేది అన్నదే జ్యోతిష్కుని పని. నమస్కారం అండి. హలో 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 సార్, కాల్ ఇదైంది. ఇప్పుడు ఏమిటన్నప్పుడు ఏంటంటే ఇదే మనకు ఏది అందుబాటులో ఉంటుందో అదే మనకు లభిస్తుంది. నమస్కారం అండి. 29/1/1972 సార్. అయ్యా ఆంధ్ర ఎక్స్ప్రెస్, తెలంగాణ ఎక్స్ప్రెస్ వద్దు మనకు. ముందు మీ పేరు చెప్పండి. హలో, మీ పేరు? సోమనర్సయ్య అండి. సోమ నర్సయ్య. ఓకే. సరే నర్సయ్య గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇప్పుడు చెప్పండి. 29/1/1972 సార్. 1972 రైట్. సాయంత్రం 6 గంటలకి. సాయంత్రం 6 గంటలకి. ఎక్కడ పుట్టినరు? జనగామ, వరంగల్ జిల్లా అండి. వరంగల్ జిల్లా. సార్ జనగాంలోనే పుట్టినరా? అవునండి. సరే చూద్దాం. లైన్లో ఉండండి. నేను చూసి మీకు నేను చెప్తాను. ఎందుకంటే కొంచెం మనకు EFGHIJK కొంచెము లాటిట్యూడ్ లాంగిట్యూడ్ దొరకాలంటే కొంచెం కష్టపడాలి. కొంచెం ఉండండి, లైన్లో ఉండండి, నేను చెప్తా ఏం కథ అన్నది మీకు క్లియర్గా. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నర్సయ్య గారు? నేను బిజినెస్ చేస్తానండి. ఏం బిజినెస్? కిరాణా బిజినెస్ అండ్ సెల్ ఫోన్ల బిజినెస్ చేస్తామండి. అయితే ఏ బిజినెస్ చేసినా కానీ లాస్ వస్తుందండి. ఎంత సంపాదించినా కానీ అసలు డెవలప్మెంట్ లేదు. సరే, మీరు ఉంటున్న ఇల్లు ఎటు సైడ్ ఉన్నది? మీకు సూర్యుడు ఎటు నుంచి వస్తాడు? మీకు పడమర పడమర దిక్కు ఉన్నది.
సరే అవునండి. సరే ఎంత కాదు సొంత ఇల్లేనా? ఆ కిరాయిలండి. కిరాయిలు. సరే కిరాయిలు ఉన్నప్పుడు 32 ఇండ్లు ఉంటాయి మనకు. కాబట్టి ఏంటంటే నేను చెప్తాను ఏం కథ అన్నది చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు చూడండి, కిరాణా దుకాణం అంటేనే మనకు చంద్రుడు మంచిగా ఉండాలి. ఎందుకంటే చంద్రుడు అంటే మనం తినే తిండి దేహము ఇవన్నిటికీ ఆయననే. కాబట్టి ఏంటంటే మనసుకు ఇష్టమైనవాడు చంద్రుడే. నాకు ఇప్పుడు టమాటా కూర పనికిరాదు, నాకు ఆలుగడ్డ కుర్మయ్య అంటే చక్కగా దుకాణం రావాలి, ఆలుగడ్డలు కొనుక్కొని పోయి చేయాలి. అట్లా ప్రతి ఒక్క నిత్య అవసర సరకులకు అధిపతి ఎవరంటే చంద్రుడే. అయితే మీ దాంట్లో చూసినప్పుడు ఏంటంటే చంద్రునితోటి కేతు ఉన్నాడండి. కేతు ఎప్పుడు లగ్నంలో ఉంటాడో సప్తమ స్థానంలో వచ్చేసి రాహు ఉంటాడు. 2వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉండడం అంటే 7వ ఇల్లు అంటే నీ కస్టమర్లు, 2 అంటే వాళ్ళు ఇచ్చిన పైసలు, నువ్వంటే తిరిగి ఇచ్చే సొమ్ము అన్నది ఏంటంటే వాళ్ళు అడిగిన వస్తువులు తిరిగి ఇచ్చేది. దీన్ని మనం ఏమంటామంటే 2వ ఇంటి వాడు 7వ ఇంట్లో ఉండడం అన్నది ఎదుట వాళ్ళ దగ్గర నుంచి డబ్బు వస్తేనే మీ యొక్క జీవనం అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తుంది సార్. అయితే రాహుకేతులు మీకు అడ్డంకులు ఉన్నారు కాబట్టి ఈ రాహుకేతుల పట్ల కాస్త హెచ్చరికగా ఉండాలి. ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇది చూసినప్పుడు కూడా ఖచ్చితంగా తూర్పు పడమర ఉన్నదని తెలియజేస్తుంది. మరియు పాత ఇల్లా ఇది? మీరు ఉంటుంది పాత ఇల్లా? పాత ఇల్లు ఏం లేదండి, 10 సంవత్సరాలు బిల్డింగే అండి. అయ్యా బిల్డింగే ఉన్నది. సరే పక్కన ఏదైనా గుడి ఏమైనా ఉన్నదా? ఏంటండి? గుడి గుడి దగ్గరలో ఏం లేదు. అంబర్పేట్ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, సాయిబాబా టెంపుల్ ఉంది. అంటే దూరమా దగ్గరనా? ఏంటండి? మీకు చాలా దగ్గర ఉంటుందా చాలా దూరం ఉంటుందా? దూరం అంటే 1/2 కిలోమీటర్ ఉంటుందండి. సరే పర్వాలేదు, ఎందుకంటే ఆ మార్గం నుంచి మీరు రావాలని చెప్పి చెప్తున్నది. ప్రస్తుతానికి చూసినప్పుడు రాహుకేతులు అనుకూలం లేరు. దానికి తగినట్టుగా చంద్రుడు కూడా కొంచెం నీచ స్థితి పొంది ఉండడం అన్నది కొంచెం అనుకూలత కాదు. ఇక మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే శుక్ర మహాదశనే మీకు జరుగుతున్నది. ఈ శుక్రుడు ఉన్నవాడు 4వ ఇంటి వాడు, మరి 11వ ఇంటి వాడు. 11 ఇంట్లో శని భగవానుడు ఉండడం మంచిదైనా కూడా 4వ ఇంటి వాడు కొంచెం అనుకూలమైన పరిస్థితులు లేడు. కాబట్టి రాహుకేతులకు పూజలు చేయండి. మరి ఏమిటంటే ప్రతి శనివారం రోజు లేదంటే సోమవారం రోజు, ఈ 2 రోజుల్లో ఏదన్నా ఒక రోజు శివునికి ఏం చేయాలంటే పాలాభిషేకం చెయ్యండి. పాలాభిషేకం చేసేసి ఆ పాలను ప్లాస్టిక్ పేపర్లో తెచ్చుకొని మీ దుకాణం ముంగట మరి దుకాణం లోపట మీ ఇంట్లో అంతా చల్లుకొని మీరు ఏం చేయాలంటే ఇలా ఒక 9 వారాలు చేసుకోండి. కొంచెం అనుకూలమైన వాతావరణము. అదే సమయంలో చక్కెర కొంచెం తీసుకొని స్వామివారికి అభిషేకం చేసి ఆ చక్కెరను కూడా తీసుకొచ్చి ప్లేట్లో పెట్టుకొని మీ షాప్లో పెట్టుకొని చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మంగళవారం కానీ లేదా శనివారం కానీ శుక్రవారం కానీ పూజ చేసినట్టుగా వాళ్ళకి ప్రసాదం ఇచ్చుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. మీరు హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? సరే సార్, వీలైతే ఒకసారి మీ భార్య గారి జాతక వివరాలు ఉన్నాయా? ఉన్నాయండి. నాకు వచ్చే కలెక్షన్ ఎవరు ఇవ్వట్లేదండి. అది ఇక్కడ 2వ ఇంటి వాడు 7వ ఇంట్లో కూర్చున్నాడని చెప్పిన కదనయ్యా. 2వ ఇంటి వాడు 7వ ఇంట్లో కూర్చుంటే 7 అంటే నీ కస్టమర్లు, ఎవరికైతే నువ్వు డబ్బులు ఇచ్చినావో వాడు నడతాం. అదే 7వ ఇంటి వాడు 2వ ఇంట్లో కూర్చున్నాడు అనుకో, వృత్తిపరంగా ఎదుటివాని పైసలు నీకు వచ్చి పడతాయి. వాడు సేటు ఇక వట్టు ఒక 10,000 ఉన్నది ఇది పెట్టుకొని ఒక 4 నెలల తర్వాత ఇయ్యి, లేకపోతే నా అడిగినప్పుడు ఇయ్యని చెప్పి ఇచ్చిపోతాడు. ఇప్పుడు మీ కథ ఏమైపోయిందంటే మీ ధనం అన్నది పోయి ఆడ కూర్చున్నది కాబట్టే ఈ ఇబ్బందులు అయ్యా. నేను చెప్పినట్టుగా చేసుకో, ఒకసారి పర్సనల్ కలువు. దీనికి మరి ఒక మార్గం కూడా ఉంటుంది. అయితే మీ ఆవిడ గారి జాతకం చూడకుండా నేను చెప్పలేను. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే చూడండి, లగ్నంలో కేతు ఎప్పుడు ఉంటాడో ఆ లగ్నాన్ని ఆకుపై చేసేస్తాడు కేతు భగవాన్. 7వ స్థానంలో రాహు ఉంటే సప్తమం అంటే మీ భార్య. ఇప్పుడు భార్య జాతకం చూసినప్పుడు భర్త వస్తాడు, భర్త జాతకం చూసినప్పుడు భార్య వస్తాడు. ఇప్పుడు భార్యాభర్తలే లేరు అన్నప్పుడు ఏమంటే వ్యాపార పరంగా కస్టమర్ని చూస్తాము. ఇక వ్యాపారం లేదు, నేను ఇంకొక 60 పని చేస్తున్నట్టే బాస్ అని చెప్పి చూస్తాము. లేదు ఏం చేస్తలేను సేమి, నేను నా పార్ట్నర్ కలిసి బిజినెస్ చేసుకుంటున్నామంటే పార్ట్నర్ కింద. ఇట్లా సమయానికి అనుకూలంగా మీరు అడిగే ప్రశ్నకు అనుకూలంగా మారుస్తూ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పబడుతుంది. కాబట్టి దయచేసి ఒకసారి రండి సార్, నేను చెప్పిన పరిష్కారం అయితే చేసుకోండి. ఒకసారి నేరుగా కలుస్తానికి ప్రయత్నం చేయండి, సరేనా? రైట్. ఇప్పుడు ఒక చిన్నపాటి విరామం తీసుకుందాము. విరామం తర్వాత మన ప్రోగ్రాం కంటిన్యూ చేద్దాం. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది.
ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో నష్టం, న్యూమరాలజీ, అదృష్టరత్నం మరియు గృహవాస్తు, ఇంకా ఎన్నో సమస్యలకు తక్షణ పరిష్కారం మరియు పరిహారాల కొరకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు రమేష్ గుప్తా వారి జన్మజాతకం మీ D5 టీవీలో. రమేష్ గుప్తా వారి జన్మజాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం. జన్మజాతకం జ్యోతిష కార్యక్రమానికి పునర్స్వాగతం. ఇప్పుడు ఒక కాల్ తీసుకుందాము. హలో, సాయి ప్రసాద్ గారు. యాదయ్య గారు, మీరు చూస్తూ ఉండండి. యాదయ్య గారు, మీ గురించి నేను తెలియజేస్తా. సాయి ప్రసాద్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 1986. లేదమ్మా సాయి, ముందు ఏం చేయంటే డేట్ చెప్పు. 4 అట్లా చెప్పు. 4/12/1986. పుట్టిన డేటు, సమయం, పుట్టిన టైము ఉదయం 9. ఎక్కడ పుట్టినావు? హైదరాబాద్. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు సాయి ప్రసాద్? అయ్యా, గవర్నమెంట్ ఎగ్జామ్ రాస్తాను, అది ఇంతవరకు రిజల్ట్ నాకు సరిగా వినిపిస్తలేదు నాన్న, కొంచెం దూరం వచ్చి మాట్లాడు. ఏం కావాలి? ఎగ్జామ్ రాస్తాను. ఆరోగ్యం బాగలేదా లేదా వృత్తిపరంగా ఏమన్నా కావాలనా? వృత్తిపరంగా. జాబ్ పర్పస్. పెళ్ళి అయిందా నీకు? కాలేదు. సరే, పెళ్లి విషయంలో కొంచెం హెచ్చరికగా ఉండు. కొంచెం అనుకూలమైన వాతావరణం లేదని తెలియజేస్తుంది. ఇక లగ్నానికి, రాశికి 6వ స్థానంలో శుక్ర భగవానుడు 7వ స్థానంలో ఉండడం అన్నది అనుకూలమైన వాతావరణమే. అయితే ఏమిటంటే, ఇక్కడ ప్రస్తుతం చూసినప్పుడు శుక్రుడు మీ జన్మజాతకంలో తన క్షేత్రంలో ఉన్నా కూడా ఆ బుధుడు అన్నవాడు ఇప్పుడు కొంచెం ప్రయత్నం చేయయ్యా, కొంచెం అనుకూలమైన వాతావరణమే ఉన్నది. అయితే ఏంటంటే, కొంచెము నువ్వు చదువుకున్న రీత్యా ఉద్యోగం వచ్చే అవకాశాలను చాలా తక్కువగా సూచిస్తుంది. ఏది దొరికితే చేసుకో, ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అన్నది వస్తుంది. అప్పుడు నువ్వు కావాల్సింది ఏందన్నది నువ్వు తెలుసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా నువ్వు కాలసర్ప దోషంలో జన్మించావు. కాలసర్ప దోషంను తొలగించకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నీకు కొంచెము మైనస్ పాయింట్ వస్తుంది బాబు. భయపడవసరం లేదు. ఒకసారి పర్సనల్ కలున్నానా, సరేనా? కాలసర్ప దోషం రాహుకేతుల గురించే చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ రాహుకేతులు రాక వదిలించుకుంటేనే ఏదైనా వస్తుంది. ఇంతకుముందు యాదయ్య గారు మనకు ఫోన్ లైన్లో వచ్చినారు బ్రేక్ టైంలో. కాబట్టి ఏంటంటే, ఆ యాదయ్య గారిది ఒక విషయాన్ని చూసినప్పుడు తృతీయ స్థానాధిపతి 10వ స్థానంలో ఉండడం, అంటే తృతీయం అంటే ప్రయత్నాలు, కాంట్రాక్టు మరియు డాక్యుమెంటేషన్ మరియు కమ్యూనికేషన్, కమిషన్, బ్రోకరేజ్, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ కూడా ఆ 3వ స్థానంలో వస్తుంది. ఆ 3వ స్థాన అధిపతి సూర్య భగవానుడు 10వ స్థానంలో ఉండడం అన్నది ఈయన కాశీ గవర్నమెంట్, అంటే గవర్నమెంట్ మూలంగా
ఇది తీసుకునేవాడు, కాంట్రాక్ట్ తీసుకొని చేసేవాడు అని చెప్పేసి తెలియజేస్తుంది. అయినా కూడా కొంచెం అనుకూలమైన వాతావరణం లేదు. శివునికి అభిషేకం చేయండి, పాలాభిషేకం చేసేసి మీ ఇంటిలో తీసుకొచ్చి జల్లుకోండి. ఒక 9 కాదు 10 వారాలు మీరు శివునికి అభిషేకం చేయండి. కొంచెం చేస్తే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అదే సమయంలో మీ ఆవిడ జాతక వివరాలు లేదా మీ పిల్లల జాతక వివరాలు ఉంటే అది తీసుకొని నేరుగా కలిసినప్పుడు చక్కటి పరిష్కారం మీకు నేను చూపిస్తాను. నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా, ఎవరి గురించి అమ్మా? మా బాబు గురించి అండి. చెప్పమ్మా, పేరు చెప్పమ్మా. నరేష్ కుమార్ అండి ఆయన పేరు. నరేష్ కుమార్. అమ్మా, డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 27/2/85. 1985. మ్యారేజ్ చేసిండ్రమ్మా? ఏమైనా మ్యారేజ్ లేదు, ఇంకా మ్యారేజ్ కాలే. జాబ్ గురించి అని ఆయనకు జాబ్ రావట్లేదు. పుట్టిన టైం చెప్పమ్మా. బుధవారం 11:25 రాత్రి. 11:25 రాత్రి. హైదరాబాద్లో పుట్టిండా? హైదరాబాద్లో పుట్టిండా? హైదరాబాద్. సరే అమ్మా. ఈయన ఉద్యోగం గురించి మీరే నేరుగా అడిగేశారు కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఉద్యోగ పరిస్థితి చూసినప్పుడు లగ్నంలో కేతు, సప్తమంలో రాహు, ఇది అనుకూలమైన వాతావరణం కాదు ఒకటి. రెండవది ఏంటంటే లగ్నానికి అష్టమ స్థానంలో చంద్రుడు ఉండడం అన్నది చాలా చాలా డేంజర్. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే ఈయన ఎన్ని చెప్పినా కూడా అన్నీ వింటాడు, ఈయన చేసే పని చేస్తాడమ్మా. ఇది ఒక మొండి వైఖరి ఈ అబ్బాయి దగ్గర ఉన్నదమ్మా. ఇది ఉన్నదా లేదా? ఎందుకన్నప్పుడు ఈయన కొంచెం డౌట్నెస్ ఫెలో అమ్మ. ఉన్న మాట నేను ఓపెన్గా చెప్తున్నా. నరేష్ ఇంటే నన్ను తిట్టినా కూడా పర్వాలేదు. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే ఇతరుల దగ్గర కూడా ఇట్లా ఉంటే ఇంట్లో అంటే పర్వాలేదు, తెలిసిన మనుషుల దగ్గర, బయట మనుషుల దగ్గర ఇట్లా ఉంటే ఈ ఫెలో ఈడు కన్నింగ్ ఫెలో, ఈడు దీన్ని సాడిస్ ఫెలో అని చెప్పి తిట్టుకుంటారు తల్లి. కాబట్టి ఏంటంటే కొంచెం ఇందులో మార్పులు చేర్పులు రావాలి. మరొకటి ఏమిటి అన్నప్పుడు చేస్తున్న పనిలో ఆటంకంలో ఇబ్బందులు ఉన్నాయన్నది ఖచ్చితంగా సూచిస్తుంది. ఎందుకంటే 2వ స్థానంలో శని భగవానుడు వక్రగతి చెంది ఉండడము, 6వ స్థానంలో వచ్చేసి శుక్రుడు, కుజుడు ఉండడము ఇక్కడ కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు తల్లి. రాహుకేతులకు పూజలు చేస్తూ శని భగవాను కూడా కొంచెం పూజలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణము. ఈయన చేయవలసింది ఏమిటంటే ప్రతి గురువారం రోజు సాయిబాబా, గురు దత్తాత్రేయ లేదా గురు రాఘవేంద్ర స్వామి లేదా షిరిడి బాబా ఎవరి దగ్గరైనా సరే ఒక పీఠాధిపతుల ఆలయానికి వెళ్ళేసి అక్కడ స్వీట్ తీసుకొని వెళ్ళమని చెప్పమ్మా. పాల్కోవా, దూత్ పేడ అంటాం మనము. ఆ దూత్ పేడని తీసుకుపోయి స్వామి దగ్గర పెట్టేసి నైవేద్యం కింద పెట్టేసి అదే తీసుకొచ్చి పిల్లలకు పెద్దలకు అందరికీ ఒక కనీసము ఒక 8 వారాలన్నా ఇట్లా చేయమని చెప్పమ్మా. చేస్తే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది తల్లి. మరొకటి ఏమిటంటే ఈయనకు చూడమ్మా, తల్లిగా నీకు నేను చెప్పడం నా ధర్మము. అయినా కూడా మీరు భయపడవసరం లేదు. ప్రతి ఒక్క పని ఆటంకంలో ఇబ్బందులు ఉంటాయి తల్లి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా లాస్ట్ మూమెంట్లో చెయ్యెత్తేస్తుందమ్మా. కాబట్టి ఏంటంటే ఒక్కసారి మీరు పర్సనల్గా కలిస్తే ఈయన కథ ఏమి చేయాలి ఏమి చేయొద్దు అన్నది ఖచ్చితంగా తెలియజేస్తాను. ప్రస్తుతం ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఏంటంటే తూర్పు పడమరగా ఉన్నట్టుగా చూపిస్తుందమ్మా. తూర్పు పడమర ఉన్నదా ఇల్లు? చెప్పండి సార్. తూర్పు పడమర ఉన్నదమ్మా మీ ఇల్లు? సరే అమ్మా, మీరు ఒకసారి పర్సనల్ కలవమ్మా. చూడండి, లగ్నంలో కేతు, సప్తమంలో రాహు. సార్ లగ్నంలో కేతు ఉండి సప్తమంలో రాహు ఉంటే ఏమవుతుంది సార్? లగ్నంలో కేతు ఉన్నప్పుడు నువ్వు ఎవరెవరి దగ్గర ఎట్లా ఉండాలన్నది లగ్నం చూపిస్తుంది. దాన్ని రిసీవ్ చేసుకునేవాడు 7వ ఇంటివాడు. ఆడ వీడు మంచిగా చెప్తుండా చెడ్డగా చెప్తున్నా అన్నది 7వ ఇంటాడు. అయ్యా సాంఘికం సమూహంలో మనం లేకుండా ఏమైనా చేయగలుగుతామా? కాబట్టి 7వ ఇంటి వాడు అన్నవాడు ఎదుటవాడు, ఈ లోకము ప్రపంచము అని చెప్పి చెప్పుకుంటాం. కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే లగ్నంలో కేతు ఉండి సప్తమ స్థానంలో రాహు ఉంటాడో అష్టమ స్థానంలో చంద్రుడు మాత్రం ఉండకూడదు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్కారం సార్. నమస్కారం అండి, నేను ప్రవీణ్ అండి. ప్రవీణ్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను హైదరాబాద్ ఉప్పుగూడ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ప్రవీణ్ గారు. 27/12/1985. 1985. 85. సరే, పుట్టిన టైం చెప్పండి. మార్నింగ్ 6 o'clock. ఎక్కడ? హైదరాబాదేనా? కాదండి, ఇక్కడ గుంతకల్లా పుట్టారా? సరే సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు?
కొంచెం ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉంది. అంటే బిజినెస్ చేస్తారా, మీరు ఏమైనా పని చేస్తారా? నేను ప్రైవేట్ కంపెనీ, ఆ, కొంచెం ఫైనాన్షియల్ కూడా ఇంట్లో కూడా ప్రాబ్లం ఉంది. సరే సరే చూద్దాం ఏం కథ అన్నది చూద్దాం. ఇక్కడ మీ జన్మజాతకాన్ని పరిశీలన చేసినప్పుడు లగ్నంలో రాహు, సప్తమంలో కేతు, అయిపోయింది కథ. మరి ఇంకొకటి ఏమిటి అన్నప్పుడు ఏంటంటే సప్తమంలో కేతు ఉంటే కూడా పర్వాలేదు, సూర్యుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, గురువు ఉన్నాడు. కాబట్టి ఏంటంటే ఇన్ని గ్రహాలు కేతుతో ఉండడం అన్నది, కేతు అంటే కటింగ్ చేసే మాస్టర్. కాబట్టి ఏంటంటే ఇన్ని గ్రహాలు సప్తమ స్థానంలో ఉండడం అన్నది కొంచెం అనుకూలమైన వాతావరణం కాదు. పెళ్ళి అయిందా బాబు? అయింది. సరే, ఇక్కడ కూడా కొంచెం తలకాయ నొప్పి చూపిస్తుంది అయ్యా. ఒకవేళ నీ జాతకంలో తలకాయ నొప్పి చూపించినా, అయ్యా మా అమ్మ దయ వల్ల, మా అయ్య దయ వల్ల, మీ దయ వల్ల నేను మంచిగానే ఉన్నా అన్నా కూడా మీ ఆవిడ జాతకంలో బాగుంటేనే నువ్వు మంచిగా ఉంటావు నాయన, లేకపోతే మాత్రం ఇటువంటి జాతకాలు అంత అనుకూలంగా ఉండదయ్యా మా అనుభవంలో చూసినప్పుడు. కాబట్టి ఏంటంటే మీకు ఈ రాహుకేతుల మధ్య అన్ని గ్రహాలు ఉండడం అన్నది అనుకూలం కాదు నాన్న. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే చేస్తున్న వృత్తిలో ఆటంకములు, ఇబ్బందులు ఖచ్చితంగా ఉన్నది. మీరు ఎంత మంచిగా పని చేసినా కూడా ఏం చేసినావయ్యా అంటారు. కాబట్టి ఏంటంటే ఇది ఒక తలకాయ పైన కూడా రెండో స్థానాధిపతి బుధుడు సప్తమ స్థానంలో ఉండి కేతుతోటి ఉండడం అన్నది ఆర్థిక పరంగా అనుకూలమైన వాతావరణం లేదనే చెప్తున్నది. ఇప్పుడు లగ్నంలోనే బుధుడు కూడా సంచారము, ఆ కారకుడు అని చెప్పేవాడు లగ్నాధిపతి రెండో స్థానంలో ఉన్నాడు. కాబట్టి గతం కంటే కొంచెము పర్వాలేదు అని చెప్పేసి ఇప్పుడు తెలియజేస్తుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే మీ లగ్నానికి రెండో స్థానాధిపతి సప్తమ స్థానంలో ఉండడం, మీ లగ్నాధిపతి పంచమ స్థానంలో ఉండడము అన్నది ఏంటంటే కొంచెం అనుకూలమైన వాతావరణం లేదని తెలియజేస్తుంది. కొంచెం హెచ్చరికగా ఉండండి. లేని పక్షంలో ఏమవుతుంది స్వామి అన్నప్పుడు అప్పుల పీడ అయ్యే ఒక అవకాశాలు ఉన్నది. 2001 నుంచి అప్పుల బాధ కూడా మీరు అనుభవిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మనకు తెలియజేస్తుంది. చేస్తున్న పనిలో ఆటంకాలు, ఇబ్బందులు, ఆర్థిక పరంగా అనుకూలత లేదని తెలియజేస్తుంది. కాబట్టి మీరు ఒకసారి పర్సనల్ కలవండి. అదే సమయంలో మీ భార్య గారి జాతక వివరాలు తీసుకుంటే ఆ వివరాలు కూడా తీసుకొని కలిసినప్పుడు మీకు ఏం చేయాలని తెలియజేస్తాను. ఎందుకు నేను చెప్తానంటే ఎప్పటికైతే లగ్నంలో రాహుకేతులు ఉంటారో వీళ్ళ జాతకాన్ని ఖచ్చితంగా ఒక అర్ధగంటన్నా మనం పరిశీలన చేస్తేనే మనకి ఏదైనా ఒకటి దొరుకుతుంది. లేకపోతే మాత్రం చాలా చాలా కష్టము. ఎందుకంటే రాహుకేతువులు ఇక్కడ మీ మూలంగా నా జ్యోతిష్కులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. కేతు నక్షత్రం అన్నది మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం. ఈ అశ్విని నక్షత్రం మేషరాశిలో ఉంది అనుకుంటాం. మేషం అంటేనే మొదటి అంతా ఒక మనిషికి తల అన్నది చాలా ఇంపార్టెంట్, ప్రధానమైనది తలకాయ. ఈ తలకాయలో ఈ కేతు నక్షత్రం అని చెప్పబడే అశ్విని నక్షత్రం బుర్రకు సంబంధించిన వాడు, అంటే మెదడుకు సంబంధించిన వాడు. కాబట్టి ఈ మెదడు అన్నదే అన్ని పనులు చేస్తూ ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ రాహుకేతువులు అంటేనే కొంచెం హెచ్చరికగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. సార్ ఒకసారి పర్సనల్ కలవండి సార్. ఈ రాహుకేతులు అందుకే చూడండి వీళ్ళకు సొంతం ఇల్లు లేవు అన్నా కూడా నక్షత్రాలు పెట్టుకొని ఒక గ్రహము పని చేయదండి. ఆ గ్రహం ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రం పని చేస్తుంది. కాబట్టి ఇక్కడ నక్షత్రాలు తెచ్చుకొని సాగు కొడతారు ఈ పుణ్యాత్ములు రాహుకేతువులు. హలో 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 చెప్పండి. నమస్కారం. ఎవరి గురించి? మీ పేరు? నా పేరు వెంకట్రావు సార్. వెంకట్రావు గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా? డేట్ ఆఫ్ బర్త్ లేదు సార్. సరే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వర్క్ చేసిన డబ్బు మిగులుతలేదు. ఎదుట వాళ్ళ దగ్గర నుంచి మీకు కాంట్రాక్ట్ ఇచ్చినవాడో లేదా ఆర్డర్ ఇచ్చినవాడో అక్కడి నుంచి డబ్బులు వస్తలేవు అని చెప్పేసి మీరు అడుగుతున్నారు. కాబట్టి ఏంటంటే దీనికి కారణం ఏంటంటే శని భగవానుడు ఎప్పుడైతే వక్రగతి చెంది ఉంటాడో చాలా ఇబ్బందులు కలగజేస్తాడు. 5 రూపాయలు ఇచ్చే కాళ్ళ 2 రూపాయలు ఇస్తాడు. అయితే 5 రూపాయలు మాత్రం పక్కా తీసి పెట్టేసుకుంటాడు పక్కన. అరే ఈయనకి ఇవ్వాలరా నాయన, వెంకట్రావుకి ఇవ్వాలి అని చెప్పేసి తీసి పెడతాడు. అయితే మిమ్మల్ని చూసిన వెంటనే ఏం చేస్తాడంటే ఆయన మనసు మారిపోతాడు. మనసు మారిపోయి ఏం చేస్తాడంటే ఉండు ఇస్తా అని చెప్పేసి లోపల పోయేసి ఆ 5,000 నుంచి 2,000 తీసేసుకొని వచ్చేసి 5 పట్టు అంటాడు. సార్ మీరు 5,000 ఇస్తా అన్నారు కదా సార్, ఏం సార్ అంటే లేదా ఈ పూట గింతనే ఉన్నది తీసుకో మళ్ళీ చూద్దాంలే అని చెప్పేసి నేను వేరే పని ఉందని చెప్పేసి కసరుకొని వెళ్ళిపోతాడు. మీరు అబ్జర్వ్ చేసుకోండి కావాలంటే. ఎందుకన్నప్పుడు ఏంటంటే ఇవన్నీ గ్రహాల ఒక్క కలయిక, గ్రహాల ఒక్క ప్రభావం. కాబట్టి మీరు ఏమి చేయాలన్నప్పుడు ఏంటంటే ప్రతి సోమవారం రోజు శివునికి అభిషేకం చేయండి. శివునికి ఏమిటంటే చెరుకు రసముతోటి అభిషేకం చేయండి.
ఆ చెరుకు రసం తీసుకొచ్చేసి అంటే ఒక ప్లాస్టిక్ పేపర్లో పట్టుకోండి, తీసుకొచ్చి దాన్ని తీర్థం కింద తీసుకొని ఇంటిలో కూడా మీ కడప ముంగట కొంచెం చల్లుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణము. అలాగే వచ్చేటప్పుడు అక్కడ రాగి చెట్టు శనివారం రోజు చేయాలి. రాగి చెట్టుకు ఈ కొంచెం మీకు ఎంత తీర్థం కావాలో తీసుకోండి, మరి కొంచెము చెరుకు రసాన్ని ఆ చెట్ల దీనికి వేర్లకు పోసేసేయండి. ఆ పోసినప్పుడు ఏమవుతుందంటే మీకు అక్కడ చీమలు ఇవన్నీ తింటాయి కాబట్టి మీకు కావాల్సినది మీకు దొరుకుతుందండి. లేదంటే ఒకసారి పర్సనల్గా ఇతర వివరాలు మీ భార్య గారు పిల్లలు కానీ వివరాలు ఉంటే తీసుకొని ఖచ్చితంగా కలవండి. సరేనా? సరే. హలో హలో, నమస్కారం సార్. ఎవరి గురించి? సార్ నా పేరు అశోక్. మీ పేరండి? నా పేరు అశోక్ సార్. అశోక్ గారు. ఆ, అయ్యా మీదేనా? నా పేరు అశోక్ సార్. నాకే కొంచెం చిన్న ప్రాబ్లం. ఓకే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ ఉందా? ఉంది సార్. చెప్పండి. 1990 అయ్యా. 1990 ఆగస్టు 11 ఉదయం 8 గంటల 11వ తారీఖు 8 నెల 1990. 1990 ఉదయం 8 గంటలకు 35 నిమిషాలు పుట్టిన. 8 గంటల 35 నిమిషాలు. ఎక్కడ పుట్టినరు? ఆగస్టు 11వ తారీఖు. అది వదిలే. ఏ ఊర్లో పుట్టినవు? గుంతకల్. ఎంతకాలం నుంచి ప్రోగ్రాం చూస్తుండ్రు మీరు? నా ప్రోగ్రాం ఎన్ని రోజుల నుంచి చూస్తుండ్రు? ఈ రోజు నుంచి చూస్తున్నారు. సరే, అందుకోసం. ఎందుకంటే పాత వాళ్ళు నా ప్రోగ్రాం చూసేవాళ్ళు ఏంటంటే ముందు పేరు చెప్తారు, తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయం, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, మళ్ళీ పుట్టిన ఊరు ఇట్లా చెప్తారు. కాబట్టి ఈ కొత్త వాళ్ళే ఇలా చేస్తారని చెప్పేసి మాకు తెలిసిపోతుంది. కాబట్టి అశోక్ గారు, ఇక మీ జన్మజాతకం పరిశీలన చేసినప్పుడు తెలియవచ్చింది ఏమిటంటే మీరు శనివారం రోజు పుట్టినరు, సింహ లగ్నము, మీనరాశి, రేవతి నక్షత్రం 2వ పాదం, కృష్ణపక్షమి పంచమి రోజు, ధృతి యోగము, తైతుల కరణంలో జన్మించారు. అయితే రేవతి నక్షత్రం 2వ పాదం అన్నప్పుడు ఈ పేరు రాదు. 2వ పాదం అంటే దొరసామి అని చెప్పి అట్లా రావాలి. అయితే అశోకుని పేరు పెట్టుకున్నారు. ఇది అనుకూలమైన వాతావరణం కాదు. సరే, మరొక విషయం చూసినప్పుడు ఏమిటంటే మీ జన్మజాతకాన్ని పరిశీలన చేసినప్పుడు లగ్నానికి 6వ స్థానంలో రాహు, 12వ స్థానంలో కేతు, 3 గ్రహములతో చేరి ఉండడం అన్నది జీవితంలో కష్ట నష్టాలు అనుభవిస్తాడు అని చెప్పి రాసి ఉన్నది. ఏది వచ్చినా కూడా అంతంత మాత్రమే ఉండే ఒక అవకాశాలను తెలియజేస్తుంది. మరొక విషయం చూసినప్పుడు ఏంటంటే బాబు నీకు మ్యారేజ్ అయిందమ్మా? మ్యారేజ్లో వచ్చేసి చాలా ఇబ్బందులు ఉన్నాయి నాయన. అందుకోసమే నేను అడుగుతున్నా. చేస్తున్న పనులో కూడా ఆటంకంలో ఇబ్బందులు ఉన్నది, సంతృప్తి అన్నది లేదు. ఇక పెళ్లి విషయం చూసినా కూడా అనుకూలత లేదు. కాబట్టి ఏంటంటే మీ యొక్క జీవితం ఎదుగుదల అంటే ప్రోగ్రెస్ ఇన్ లైఫ్ అన్నప్పుడు, డెవలప్మెంట్ ఇన్ లైఫ్ అన్నప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పి తెలియజేస్తుంది. కాబట్టి నీకు పెళ్ళి అయిన తర్వాతనే నీకు కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అదే సమయంలో మరొక విషయము, లవ్ అఫేర్స్ ఏమన్నా ఉన్నదా నాయనా? లవ్ అఫేర్స్, ప్రేమ వివాహం అది ఏం పెట్టుకోవద్దు. అది పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మాత్రం చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. అందుకోసమే నువ్వు ఉన్నదో లేదో ఒకసారి తెలుసుకుందామని చెప్పేసి నేను అడిగిన నాయన. ఒకసారి నువ్వు పర్సనల్ కలువు. మరి ఏమిటన్నప్పుడు ఏంటంటే నీకు ఈ కడుపు మీద కానీ లేదా ఛాతీ భాగం, కాళ్ళ భాగం అందు పుట్టుమచ్చ ఉన్నదా? అది చూపిస్తుంది కాబట్టి నేను అడుగుతున్నా. ఒకసారి పర్సనల్ కలువు అశోక్. ఎందుకంటే అన్ని విషయాలు మనము చెప్పుకోలేము కాబట్టి ముఖ్యంగా రాహుకేతుల ప్రభావం మరియు బాధకాధిపతి ప్రభావం మరియు మారకాధిపతి అంటే కొన్ని దాంట్లో తీసుకుంటాం, అన్నిటికీ తీసుకోము. కాబట్టి ఇటువంటిది పితృదోషం, మాంది దోషం ఇవన్నీ ఉంటే మాత్రం నేరుగా కలవమని చెప్తా. హలో హలో, నమస్కారం అండి. టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది కదా? అవునమ్మా, చెప్పమ్మా. ఎవరి గురించి అమ్మా? నా గురించి అడగలను. పేరు చెప్పమ్మా. అరుణ అండి. అరుణ గారు హైదరాబాద్లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావమ్మా? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ ఎక్కడమ్మా? హైదరాబాద్ కుక్కట్పల్లి, నిజాంపేట. సరే అమ్మా, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పమ్మా. 16వ తారీఖు 6వ నెల 1972. పుట్టిన టైం చెప్పమ్మా. 6:58 AM.
6:58 AM. ఓకే. హైదరాబాదా? ఎక్కడ పుట్టారు మీరు? నల్గొండ డిస్ట్రిక్ట్ అండి. నల్గొండ. చూడాలి. ఓకే అమ్మ. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అరుణ గారు? లేదండి, ప్రజెంట్ అసలు ఎట్లుందండి, కొంచెము వేరే ఫైనాన్షియల్ గా వచ్చేవి ఉన్నాయి, డబ్బులు రావట్లేదండి అసలు. ఎందుకన్నప్పుడు ఏంటంటే ఇంతకుముందు వచ్చేది అయితే వచ్చింది ఇన్స్టాల్మెంట్లో వచ్చినా కూడా పర్వాలేదు, కొంచెం న్యాయంగా ధర్మంగా తిరిగి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడైతే మరి మొండి కేసు కూర్చుంటున్నారు. ఏం చేస్తావో చేసుకోపో, మేము చూసుకుంటాంలే, నువ్వు కోర్టుకు పోతావా లేదా పోలీసుకు పోతావా, ఎక్కడ పోతావా పో అన్నట్టుగానే దురుసుగా మాట్లాడే ఒక అవకాశాలను సూచిస్తుందండి. ఎందుకు అన్నప్పుడు ఏంటంటే ఇక్కడ 6వ స్థానంలో చంద్రుడు అన్నది సంచారం చేయడం అన్నది అనుకూలం కాదు. ఎందుకంటే 6లో సంచారం చేయడం అన్నది ఈ ఎదుట వాళ్ళకే లాభం, కానీ మీకు ఎటువంటి లాభం లేదు. ఎందుకన్నప్పుడు 2వ ఇంటి వాడు 6వ ఇంట్లో సంచారం చేయడం అన్నదే వాళ్ళకే ప్లస్ పాయింట్ అయ్యే ఒక అవకాశాలు. సరే, మీరు ప్లస్ పాయింట్ అవుతారా అంటే ఇక్కడ ఏమైపోయిందంటే లగ్నాధిపతి లగ్నంలో ఉన్నా కూడా నవాంశ చక్రంలో బలహీనం చెంది ఉన్నాడు కాబట్టి మీరు ఏమి చేయలేని పరిస్థితులు ఉన్నారు అని చెప్పేసి సూచిస్తుంది. కొంచెం అయ్యా అమ్మ అప్ప అని చెప్పేసి డబ్బు తీసుకోండి, అప్పుడే కొంచెం మీకు తిరిగి వస్తుంది, లేకపోతే రాదు. మరి ఒక విషయం అమ్మ, మీ వంశంలో ఎవరికైనా 2 భార్యలు ఎవరికైనా ఉన్నారా? లేదండి. మీ తాతలు కానీ మీ అమ్మగారి తరపున కానీ మీ నాన్నగారి తరపున కానీ? లేదండి, ఎవరికి. అట్లయితే మాత్రం మీకు ఖచ్చితంగా ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు ఇస్తుందమ్మా. ఇప్పుడే కాదు, బ్రతికినంత కాలం ఏదైనా ఒక తలకాయ పెడుతూనే ఉంటుంది. మరి భార్యాభర్తల మధ్య కూడా దీనివల్ల సఖ్యత ఉండదు తల్లి, మాట పెరిగేసి కొంచెము ఇది కూడా ఉన్నది, ఎడబాబు అయ్యే ఒక అవకాశాలను కూడా చూపిస్తుంది తల్లి. కాబట్టి మీరు ఒకసారి పర్సనల్ కలిసినప్పుడు దీనికి ఏం చేయాలని నేను తెలియజేస్తాను. మరి ఏంటంటే మీ జాతకరీత్యా కుటుంబ దోషము, దృష్టి దోషం ఉన్న తల్లి. కుటుంబ దోషం అన్నప్పుడు ఏంటంటే పెళ్ళి అయిన తర్వాత సంసారం. ఇక ధనం అన్నది మాత్రం సచ్చినంత కాలం ధనం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే రాహుకేతులు మరియు శని భగవాన్ కొంచెం పూజలు పునస్కారాలు చేసుకుంటే కొంచెం అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారి మీరు పర్సనల్గా కలవండి. కలిసినప్పుడు దీనికి ఏం చేయాలన్నది పర్మనెంట్ సొల్యూషన్ నేను తెలియజేస్తాను. తదుపరి మీరు ప్రోగ్రెస్ కాండి అమ్మా. లేదమ్మా, టైం అయిపోయిందమ్మా. మరలా మీరు రేపు ప్రయత్నం చేయండి, లేదంటే నేరుగా వచ్చినప్పుడు చూసుకోండి, సరేనా? రైట్. సరే, ఇక మనము ఈరోజు నవగ్రహములు అంటే ఏమిటి, 2 గ్రహాలంటే ఏమిటి, 5 గ్రహాలంటే ఏమిటి, రాహుకేతులు కర్మకారకులు అంటే ఏమిటి, శని భగవానుడు ఏం చేస్తాడు, శని భగవానుడు ఎవరి జాతకంలో ఎట్లా ఉంటే మంచిగా ఉంటాడు, ఎవరి జాతకంలో చెడ్డ ఉంటే ఎలా ఉంటాడు, ఇది కాకుండా చేస్తున్న పనిలో ఆటంకములు, ఇబ్బందులు, అది కాకుండా వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు, ఇవన్నీ గురించి కూడా తెలుసుకున్నాము. చక్కగా నా ప్రోగ్రాం చూడండి, ఒక పెన్ను పేపర్ తీసి పెట్టుకోండి, నేను ఏమేమి చెప్తున్నా రాసి పెట్టుకోండి. మీరే కొద్ది కాలానికి ఒక జ్యోతిష్కుడుగా మారిపోతారని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తూ, ఇక అపాయింట్మెంట్ కోరేవారు మాత్రం దయచేసి లైవ్ కార్యక్రమం అయిపోయిన తర్వాత 8008799797 లేదా 9848217464 ఈ నంబర్లకు ఫోన్ చేసేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. మరి అదే విషయంలో చూసినప్పుడు కొంచెం దూర ప్రాంతంలో ఉన్నవారు రాలేను స్వామి అన్నప్పుడు మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి. మొబైల్ అపాయింట్మెంట్ అంటేనే కొందరు చదువుకున్న వాళ్ళు హుషారైపోతున్నారు, కొంచెం చదువులేని వారు అమ్మ పైసలు వేసిన తర్వాత ఆ సార్ చెప్తాడో లేదో మా పైసలు పోతుందా అని చెప్పేసి అనుకో. ఎందుకంటే చూడమ్మా, ఇది 29 సంవత్సరాలు ఇది ఒక వృత్తిగా మేము చేస్తున్నాం కాబట్టి ఎవరో ఒక మనసు ఎట్లా ఉంటుందని చెప్పి మేము గుర్తుపట్టగలము. కాబట్టి ఏంటంటే అటువంటిది ఏమీ జరగదు. మీ ఒక్క పైసా కూడా మీకు వేస్ట్ కాదు. నేను చెప్పినట్టుగా మొబైల్ అపాయింట్మెంట్ తీసుకుంటే మీరు ఎవరి గురించి తెలుసుకోవాలంటే వాళ్ళ వివరాలు ఇవ్వండి. వివరాలు లేవు స్వామి అన్నప్పుడు కూడా మీరు ఏం తెలుసుకోవాలనుకున్నా అది ఇచ్చినా కూడా మేము రాసి పెట్టుకుంటాము, మా బ్యాంక్ అకౌంట్ పంపిస్తాము. అందులో 500 రూపాయలే నేను తీసుకునేదమ్మా. ఎవరు ఇక్కడ ఏడవైనా కూడా ఒక నోటు పెడతానే చెప్తారు. అయితే నేను అది కూడా కాకుండా 500 నేను చాలా తక్కువగా తీసుకుంటానమ్మా. కాబట్టి ఏంటంటే ఆ అమౌంట్ అందులో వేసేసి మాకు బ్యాంకు నుంచి మాకు ఒక ఇంటిమేషన్ SMS వస్తుంది, అయ్యా పలానా వాళ్ళు 500 మీ ఖాతాలో పడ్డదిరా బాబు అంటే వెంటనే మీరు కూడా మాట్లాడతారు. కాబట్టి ఒక టైం ఇస్తాను, ఆ టైం మీరు నాతోటి మాట్లాడుకోండి. ఇక్కడ నేరుగా నేను ఎట్లా తెలియజేస్తున్నానో అట్లనే మీకు నేను తెలియజేస్తాను. కాబట్టి మొబైల్ అపాయింట్మెంట్ తీసుకోండి అని తెలియజేస్తూ మరొక ఎపిసోడ్లో కలుసుకుంటాము. అంతవరకు మీతో సెలవు కోరేది మీ సహజ జ్యోతిష్కుడు సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ JR రమేష్ గుప్తా. సర్వే జన సుఖినో భవంతు. రమేష్ గుప్తా వారి జన్మ జాతకం. మీ అదృష్టం మీ జాతకంలోనే ఉన్నది. ప్రేమ, పెళ్లి, సంతానం, గృహయోగం, విదేశీయానం, ఉన్నత విద్య, ఉద్యోగం, భార్యాభర్తల మధ్య గొడవలు, బిజినెస్లో